అమీర్ ఖాన్ కొత్త హిందీ సినిమా సితారే జమీన్ పర్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జూన్ 20న ఈ సినిమా 20 కోట్ల గ్రాస్తో ఓపెనింగ్ అందుకుంటే స్లో స్టార్ట్ అయింది. కానీ శనివారం వచ్చేసరికి సినిమా ఏకంగా 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా 2 రోజుల్లో 52 కోట్లు గ్రాస్ వచ్చిన సినిమా ఇక ఆదివారంతో ఎక్సలెంట్గా 40 కోట్లు వచ్చాయి ఒక ఆదివారం రోజే. అంటే టోటల్గా 3 రోజుల్లోనే ఈ సినిమా 92 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి అసలు ఎవరు ఊహించని కలెక్షన్స్ ఇవి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ఇండియాలో ఈ సినిమా 66 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే 3 రోజుల్లో ఓవర్సీస్ నుంచి $3 మిలియన్ అంటే 26 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 92 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఇండియాలో వచ్చిన ఈ 66 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 55 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 55 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వీకెండ్లో మొదటి 3 రోజుల్లో మరో 35 కోట్లు వెనక్కి వస్తే నెట్ సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, ఈరోజు అసలైన టెస్టింగ్ డే. ఈరోజు కలెక్షన్స్ ఒక 10 కోట్ల పైన గ్రాస్ వచ్చింది అంటే సినిమా ఈజీగా ఈ మొదటి వారంలోనే వీక్ డేస్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే రెండో వీకెండ్లో రెండో వారంలో కంప్లీట్ అయిపోతుంది. ఇక 100 కోట్లు నెట్ అయితే గ్యారంటీ ఈ సినిమాకు. ఇక సినిమాకు వచ్చేవన్నీ లాభాలే. ఇక వచ్చే లాభాలని బట్టి సినిమా హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, డబుల్ బ్లాక్ బస్టర్ అనేది తేలుతుంది. సో ట్రెండ్ని బట్టి చెప్తే సినిమా ఆల్రెడీ హిట్ అయినట్టే లెక్క. అది మన అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్గా హీరోగా తీసిన సినిమా సితారే జమీన్ పర్ రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 92 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 55 కోట్లు. సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే మరో 35 కోట్లు నెట్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి సినిమా హిట్ కమర్షియల్గా. ఓకే, బాయ్.